హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ ఫ్లిక్స్. ఈ రోజు మనం చరిత్రలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరైన అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఎవరికీ తెలియని ప్రేమ కథలు, రాసలీలల గురించి తెలుసుకోబోతున్నాం. అతన్ని అపఖ్యాతి పాలు చేసిన రాజకీయ జీవితానికి మించి రహస్య సంబంధాలు మరియు శృంగార రాసలీలలు చాలా ఉన్నాయి. హిట్లర్ జీవితంలో ఎవ్వరికీ తెలియని రహస్యాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిట్లర్ మొదటి ప్రేమ కథ 1920 సంవత్సరంలో ప్రారంభమైంది. యువ అడాల్ఫ్ హిట్లర్ తన మొదటి ప్రేయసి స్టెఫానీ రాబార్ట్స్ ను కలుసుకున్నప్పుడు ఆమె ఎలాంటి వారినైనా తన అందంతో మంత్రముగ్ధుల్ని చేసే యువతి. స్టెఫానీ లించ్ రోజువారీ హిట్లర్ మార్నింగ్ వాక్ లో అతనికి కనిపించి ఆకర్షించింది. అతను ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. అయినప్పటికీ వారి ప్రేమ ఏకపక్షంగా ఉంది, అంటే వన్ సైడ్ లవ్ అన్నట్టు. హిట్లర్ ఆమెను దూరం నుండే ప్రేమించాడు. అతను ప్రేమలేఖలు కూడా రాశాడు. కానీ ప్రపంచాన్ని భయపెట్టిన తాను ప్రేయసి దగ్గర భయపడి పంపలేదు. కాని ఆ ప్రేమ లేఖలలో ఉద్వేగ భరితమైన పదాలు వ్రాసి ఆమెకు అంకితమిచ్చే పదాలు, కవితలు రాసుకున్నాడు. కాని స్టెఫానీ అతని ప్రేమను పట్టించుకోకుండా మరొకర్ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి హిట్లర్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. 1920 సంవత్సరం మధ్యకాలంలో హిట్లర్ జీవితం ఒక చీకటి మలుపు తీసుకుంది. అతను బెర్చిటెస్ గార్డెన్లోని 16 ఏళ్ల షాప్ అసిస్టెంట్ మరియా రైటర్తో సంబంధం పెట్టుకున్నాడు. వీరి వ్యవహారం చాలా గోప్యంగా, రహస్యంగా సాగింది. హిట్లర్ హ్యాండ్సమ్ మరియు పొసెసివ్ అని మరియా తరువాత గుర్తు చేసుకుంది. కలిసి భవిష్యత్తు జీవిస్తా అని మాట ఇచ్చిన హిట్లర్ ఆ సంబంధాన్ని అకస్మాత్తుగా ముగించాడు. మరియా జీవితాన్ని నాశనం చేశాడు. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాని ఆ ప్రయత్నం ఫలించక బ్రతికి ఆమె జీవితాంతం వారి సంబంధం యొక్క భావోద్వేగ మచ్చలను మోస్తూ బ్రతికింది. చివరగా ఒక పెద్ద గందరగోళం మధ్య ఒక కొత్త ప్రేమ చిగురించింది. కాదు ఉద్భవించింది. తన పేరు ఎవా బ్రాన్. ఎవా 1929లో హిట్లర్ను కలిసిన ఒక యంగ్ ఫోటోగ్రాఫర్ యొక్క సహాయకురాలు. ఎవా మరియు హిట్లర్ వారి సంబంధం ప్రజల దృష్టికి రాకుండా రహస్యంగా ఉంచారు. ఎవా హిట్లర్తో గాఢమైన ప్రేమలో ఉండేది. చాలా కాలం ఒంటరితనం మరియు తనని తాను నిర్బంధించుకొని ఒంటరిగా జీవించింది. అతని ప్రేమ మరియు అనురాగం పొందేందుకు ఆమె 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎవా హిట్లర్ ఒక్కటయ్యారు మరియు మిత్ర రాజ్యాలు బెర్లిన్లో మూసివేయబడినందున ఏప్రిల్ 1945లో వారు కలిసి ఆత్మహత్య చేసుకునే కొద్ది గంటల ముందు వారు వివాహం చేసుకున్నారు. అడాల్ఫ్ హిట్లర్ ప్రేమ కథలు అతని రాజకీయ మరియు చరిత్రలో అతను చేసిన నియంతృత్వంతో మరుగున పడ్డాయి. ఇప్పటి వరకు అతని రహస్య ప్రేమ కథల్లోని సమాచారాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఆసక్తిని కలిగించేదిగా అనిపిస్తే చరిత్ర నుండి ఇలాంటి మరిన్ని ఆకర్షణీయమైన కథనాల కోసం మా త్రిబుల్ ఫ్లిక్స్ ను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి సమయం కొరకు ఆసక్తిగా ఉండండి మరియు తెలియని వాటిని అన్వేషించండి. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా త్రిబుల్ ఫ్లిక్స్ ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.